హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్. ఈరోజు ఎకానమీ టాపిక్ చూద్దాము. ఎకానమీలో వచ్చేసి చిన్న టాపిక్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్. మన దేశంలో ఎన్ని పన్ను రకాలు ఉన్నాయని చూద్దాము. పన్నుల రకాలు, మన భారతదేశంలో పన్నుల రకాలు. ఈరోజు టాపిక్ ఎకానమీ. చిన్న టాపిక్, 1 మార్క్ మాత్రం పక్కా. ఎస్ఎస్సి, జీడీ, రైల్వే, స్టేట్ ఎగ్జామ్లో మాత్రం పక్కా. ఓకేనా? ఫస్ట్ పన్ను అంటే ఏందో చూద్దాం, ట్యాక్సెస్ అంటే ఏందో చూద్దాము. మన దేశంలో ప్రభుత్వం ప్రజల నుండి అభివృద్ధి పనుల కోసం వసూలు చేసే ధనాన్ని ట్యాక్స్ అంటారు. ఓకేనా? ట్యాక్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రభుత్వానికి ప్రభుత్వం ప్రజల నుండి పనుల కోసం వసూలు చేస్తారు కదా. అంటే నార్మల్గా మన జీతంలో కానీ కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నప్పుడు అందులో ట్యాక్సెస్ కానీ తీసుకుంటారు కదా. సో దాన్ని ప్రభుత్వం ఎట్లా ఉపయోగించుకుంటుంది, మన అభివృద్ధి కోసమే కదా. సో దాన్ని ట్యాక్స్ అంటారు. మన దేశంలో ప్రభుత్వం ప్రజల నుండి అభివృద్ధి పనుల కోసం వసూలు చేసే ధనాన్ని ట్యాక్స్ అంటారు. ఓకేనా? నోట్స్ రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. చిన్న టాపిక్ అయినా 1 మార్క్ మాత్రం పక్కా. ఓకేనా? నెగ్లెక్ట్ చేయకండి. 1 మార్క్ చాలా ఇంపార్టెంట్. ఏ ఎగ్జామ్లో అయినా కూడా 1 మార్క్తో జాబ్ రావచ్చు, జాబ్ పోవచ్చు. ఎనీ ఎస్ఎస్సి, రైల్వే, గ్రూప్ డి, ఇంకా ఎస్ఐ, చాలా ఎగ్జామ్లు ఇంపార్టెంట్. చిన్న టాపిక్. ఓకేనా? ఒక 1 మినిట్లో కంప్లీట్ చేస్తా. 1 or 2 మినిట్స్లో వినండి, నోట్స్ రాసుకోండి. ఒక వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, చాలా ఉపయోగపడుతుంది. టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్లో టైప్స్ డైరెక్ట్ ట్యాక్స్ ఒకటి ఉంటుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది. తెలుగులో చెప్తాను. తెలుగులో కూడా ఎవరైనా కాంపిటేటివ్లో తెలుగులో ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా తెలుగులో చెప్తాను, వాళ్ళు కూడా నోట్స్ రాసుకోవచ్చు. ఓకేనా? డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ప్రత్యక్ష పన్ను. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే పరోక్ష పన్ను. ఓకేనా? డైరెక్ట్ ట్యాక్స్ గురించి చూద్దాం ఫస్ట్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, దట్ ఈజ్ పేడ్ డైరెక్ట్లీ టు ద గవర్నమెంట్ బై ద పర్సన్ ఆన్ హూమ్ ఇట్ ఈజ్ ఇంపోజ్డ్. ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు మనము సరే నెక్స్ట్ చెప్తాను. ఓకే, ఇదైతే నోట్స్ రాసుకోండి. ఓకేనా? ఇంకొకటి అంటే పే డైరెక్ట్లీ టు ద గవర్నమెంట్. ఏం లేదు ఫ్రెండ్స్, డైరెక్ట్ ట్యాక్స్ అంటే మనకు వచ్చే జీతంలో డైరెక్ట్గా కట్ అవుతుంది కదా గవర్నమెంట్కు. ఓకేనా? ఇంత పర్సంటేజ్ అని కట్ అవుతుంది కదా. సో ఎకానమీ గురించి నెక్స్ట్ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకేనా? ఇది మాత్రం చిన్న ఈ టాపిక్ తీసుకొని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, 1 మార్క్ కదా అని చెప్పేసి. ఓకేనా? చాలా ఎగ్జామ్లో అడుగుతున్నారు. ఎస్ఎస్సిలో ఇప్పుడు జరగబోయే ఎస్ఎస్జిడి ఎగ్జామ్లో కూడా ఆల్ షిఫ్ట్లలో కూడా ఈ ఎకానమీ గురించి, ట్యాక్సెస్ గురించి ఒక 1 మార్క్ క్వశ్చన్ అయితే వస్తుందట. అందుకే మీకోసం చేస్తున్నా. ఓకే, నోట్స్ రాసుకోండి. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, వ్యక్తి జీతం నుంచి గవర్నమెంట్ పన్ను కోసం చెల్లించడం. ఏం లేదు ఫ్రెండ్స్, మనకు జీతం వస్తుంది కదా, అందులోకి వెళ్ళి డైరెక్ట్ మనీ కట్ చేసుకోవడం అనేది డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. అందులో ఎగ్జాంపుల్స్ చెప్తాను, రాసుకోండి. ఎగ్జామ్లో ఎగ్జాంపుల్స్ అడుగుతున్నారు, వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ అనేసి అని. ఓకేనా? అందులో ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మన సంపాదించేదానికి ఇంత పర్సెంటేజ్ అని ఉంటుంది. ఆ పర్సెంటేజెస్ ఎంత ఏందనేసి మ్యాజిక్ ఫిగర్ నేను చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్. ఓకేనా? సెకండ్ వచ్చేసి ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, పన్ను భారం ఒక వ్యక్తి నుండి మరొకరికి మారితే దాన్ని ట్యాక్స్ అనేది. ఓకేనా? మనం డైరెక్ట్ డబ్బులకి వెళ్ళి ఇండైరెక్ట్ ట్యాక్స్, ఇది మనకు తెలియకుండా యూజ్ అవుతుంది. ఓకేనా? ఇండైరెక్ట్. ఓకేనా? పరోక్షం అంటేనే మనకు తెలియకుండా మన ఇన్వాల్వ్మెంట్. ఎగ్జాంపుల్స్ వచ్చేసి జిఎస్టీ, డ్యూటీ. ఓకేనా? గుడ్ సర్వీస్ ట్యాక్స్, మన వస్తువుల పైన దాన్ని సింపుల్గా జిఎస్టీ అంటారు. ఓకేనా? 1 జూలై 2015లో ఇంట్రడ్యూస్ చేశారు. జిఎస్టీ ట్యాగ్ వచ్చేసి మన ఇండియాలో దీంట్లో మన పాలిటీలో చూస్తే, మన రాజ్యాంగ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో యాడ్ చేసి 279A, 279A, 8 నుంచి 299 వరకు అన్ని వివరాలు ఉంటాయి. ఓకేనా? మన భారతదేశంలో ఏ స్టేటు రాష్ట్రం కూడా ఏంటంటే అండ్ రిజెక్ట్ ఆల్సో ఆ స్టేట్ కూడా చెప్పండి. ఓకేనా?